ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2వ తేదీ 7వ నెల 24వ సంవత్సరంలో ఆ ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినము ఈ లోకంలో సజీవులుగా ఉన్నామంటే ఈ దినాన్ని ఏకోజాములో ఆ ప్రభువును దర్శించడానికి ఆ దేవదేవుడు మనకు ఇంత గొప్ప ఆశీర్వాదకరం సమయములో మనము దేవుని ఘనపరుస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచిత కృప. ఆయన ఉచిత కృప వలన మాత్రమే మనం ఈ దినాన్ని చూడగలుగుతూ ఉన్నాం, ఈ సమయంలో ప్రభువును స్తుతించగలుగుతూ ఉన్నాం. అవును ప్రియులరా, దేవుడు నీటి బుడగ లాంటి గడ్డి పువ్వు లాంటి మన ఆయుష్ను పొడిగించి ఇదిగో ఆయన కృపలో ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయన మనల్ని ప్రత్యేకించుకొని మనల్ని దేవుని ఆత్మచేత అభిషేకించి ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ మహోన్నతమైన దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనములో అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ వారితో ఈ విషయాన్ని సంబోధిస్తాడు. మీ విశ్వాసము ద్వారా దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ప్రియులారా, మనకి ఈ లోకంలో చాలామంది మానవులు ఈ దినము సమాధానం కరువైపోతూ ఉన్నారు. వారికి అన్నీ ఉన్నా సమాధానం ఉండదు. అలాగే సంతోషం వాళ్ళ జీవితంలో అసలు కనపడదు. సంతోషం కోసం ఎంపర్లాడుతూ ఉన్నారు. అదిగో అక్కడ సంతోషం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది, అక్కడ సంతోషం ఉందని పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ అది తాత్కాలిక సంతోషమే. ఎక్కడ కూడా సమాధానం లేని జీవితం ప్రజల్లో ప్రస్తుతం ఉంది ప్రియులారా. అలజడి అలజడి అలజడి, తొందర తొందర తొందర, స్పీడ్ 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 యుగం ఇది. ఒక్క నిమిషం రెస్ట్ లేదు, తీరుబాటు లేదు. ఎవరి ముఖాల్లో పెట్టు ప్రసన్నత అనేది కనిపించదు, ప్రశాంతత అనేది కనిపించదు. ఎప్పుడు యాంగ్జైటీ యాంగ్జైటీ యాంగ్జైటీ, ఉద్రేకం. ఏం జరుగుద్దో, ఏం జరపాలో, ఏం చెయ్యాలో ఆత్రం. సరే, ఇంత ఆత్రపడి పరుగులు తీస్తూ ఉన్నాడు మానవుడు. వాడు ఏమన్నా సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాడా? వాళ్ళు ఏమన్నా సమాధానంగా జీవించగలుగుతున్నారా? లే. మరి దేనికిరా బాబు నీ జీవితం సంతోషంగా సమాధానంగా లేకుండా లోకంలో ఎంత సంపాదించి ఏం చేసుకోవడానికి, ఎన్ని పదవులు చేసి ఏం చేసుకోవడానికి? లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కొంటున్నావు అంటాడు. ఎరివాడా అంటాడు. దేనికి ఈ బ్రతుకు? సమాధానం లేని బ్రతుకు దేనికి? సంతోషం లేని బ్రతుకు దేనికి? ఎప్పుడు భయము 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 భయము, ఆందోళన. దేనికి రానా నీకు ఈ బ్రతుకు? అయితే అందుకే రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసేది ఏంటి? అరే బాబు, మీకు సమాధానం కావాలన్నా సంతోషం కావాలన్నా దేవుని యందు విశ్వాసం ఉంచండి.
దేవుని ఆరాధించండి, దేవుని ప్రేమించండి, యేసయ్యను దేవుడుగా నమ్మండి. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అంటారు. ఏమండి? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ఎందుకు ధన్యులం అంటే మనం సమాధానం కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం. ఎందుకు నీకు సమాధానం వస్తుందయ్యా? నాకు లేని సమాధానం నీకెక్కడొస్తుంది? నాకు లేని సంతోషం నీకెక్కడొస్తుంది? నీకేమి లేవు కదా. నాకు ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు. నా ప్రభువు యందు నేను విశ్వాసం కలిగి ఉన్నా. ఏంటది? ఈ లోకం ఒక దినం వదలాల్సిందే. ఎంత సంపాదించినా, ఎన్ని దినాలు జీవించినా ఈ లోకం స్థిరం కాదు. నాకు ఒక నిరీక్షణ ఉంది, అది విశ్వాసం ద్వారా కలిగే నిరీక్షణ. నా ప్రభువు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. ఆ ఒక నిత్య రాజ్యంలో నేను చేర్చబడతాను. ఇదిగో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ లోకంలో కష్టాలు, ఈ లోకంలో కన్నీరు, ఈ లోకంలో దుఃఖము, ఈ లోకంలో వేదన నాకు అసలు ఎప్పుడు కూడా దుఃఖం కలిగించవు. అవి సహజమే. నాకు ఒక విశ్వాసం ఉంది, ఇవన్నీ నాకు కష్టంగా లేవు. కష్టాలు పడుతున్నాను, శోధింపబడుతూ ఉన్నాను, వ్యాధితో ఉన్నాను, బాధతో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను. కానీ నాకు నా మనస్సు ఎప్పుడు కూడా సమాధానంగా ఉంది, సంతోషంగా ఉంది. దీనికి కారణం ఏంటనగా నా ప్రభు యందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ ఆ ప్రభు మనల్ని నింపుతాడు. ఎందుకనగా ఆ ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలిగేవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. చింతిస్తూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? వేదనలో ఉన్నావా? శోధనలో ఉన్నావా? కలవరపడుతున్నావా? వద్దు. విశ్వాసము ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నిన్ను నింపుతాడు. నీ మనసుకు ఒక సమాధానం వస్తుంది. లోకంలో సహజమే, శోధనలు సహజమే, కష్టాలు సహజమే, కన్నీరు సహజమే. కానీ నిత్యరాజ్యం కోసం మనం ఈ లోకంలో వేచి ఉన్నాం. మనం పరదేశులము. మనం ఎప్పుడు పరా సంబంధమైన వాటి మీదే మనసును ఉంచుతాం, లోక సంబంధమైన వాటి మీద కాదు. కాబట్టి ఆ ప్రభు క్రీస్తు మనస్సు కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. నీ మనస్సు ఎరిగి, నీ మనస్సు కలిగి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ జీవించే కృప దయచేయండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.